హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి మనందరికీ తెలుసు. ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. కానీ పాపం ఇంత పరిపాలన కష్టపడి చేస్తున్నా కూడా ఎవ్వరికీ లేని కష్టాలని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వస్తాయో నాకు అర్థం కావట్లేదు. అరే, మొన్నటికి మొన్న మిర్చి రైతులు మద్దతు ధర లేదని రోడ్లకి గొగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఎందుకు వస్తాయో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు వణికిపోతాయి. ఆ రైతుల దగ్గరికి వెళ్ళాడే అని ఇలా గడ్డం కొట్టుకొని వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక లెటర్ రాస్తాడు. మా ఆంధ్రప్రదేశ్లో మిర్చి బాగా తక్కువ ధర ఉంది, మీరే కొనాలి, మీదే బాధ్యత అని. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు గారికి అప్పుడే అప్పుడే లెటర్ రాయాలనిపిస్తుంది. అబ్బా, అద్భుతంగా ఒక లెటర్ రాస్తారు. కానీ పని అయిద్దా? కాదు. చంద్రబాబుకి అన్ని కష్టాలు అదేంటో నాకు అర్థం కాదు. పని కాదంటే కాదు. నెక్స్ట్ ఇలాగే అరటి రైతుల దగ్గరికి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. అరటి రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళగానే చంద్రబాబు నాయుడు అరటి రైతుల దగ్గరికి వెళ్ళాడు. నేనేమో ఢిల్లీ నుంచి ఒక ట్రైన్ వేపిస్తా అన్న అరటికాయలు తీసుకెళ్ళడానికి కోసం ఈ టాపిక్ మాట్లాడతాడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి అరటిపళ్ళు ట్రైన్ గురించి మాట్లాడుకుంటుంటే బాగుండేది. ఆ ట్రైన్ వస్తుంది, రోజు అరటికాయలు తీసుకొని ఎప్పటికప్పుడు వెళ్ళిపోయింది. అసలు ఎంత ఈజీగా చెప్తాడో. అరటిపళ్ళు లైఫ్ టైం ఎంత అన్న పండటానికి? 2500 కిలోమీటర్లు ఒక ట్రైన్ వెళ్ళాలని ఎంత టైం పెట్టింది అన్న? 2 రోజులు పెట్టిద్ది. రోజుకి 500 కిలోమీటర్లు వేసుకోండి, 4 రోజులు 5 రోజులు ట్రైన్ ప్రయాణం చేసేకే ఇక్కడ నుంచి అరటిపళ్ళు పండిపోవా? ఆయన కూడా అరటిపళ్ళు ట్రైన్ వేస్తా అంటాడు. ఎందుకో మా చంద్రబాబు నాయుడికి ఇట్లాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. నాకెందుకో అర్థం కాదు. సో అని అది అయిపోయింది అనుకుందాం. పోనీ ఏ తమ్ముళ్ళు అని భయపెడతా ఉంటాడు. కానీ ఎవరన్నా భయపడుతున్నారా? ఆ లొకేషన్ రెడ్ బుక్ అని తీసి రెడ్ బుక్ చూపిస్తూ ఉంటాడు. కానీ రెడ్ బుక్ చూసి వాళ్ళ ఓకే ఏలిపోయిన వెంట్రుకలు కూడా ఇలా కదలట్లేదంట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నిన్న కేతిరెడ్డి మాట్లాడితే ఏం చెప్పాడు? ఈ 4 సంవత్సరాలు మా పైన కేసులు పెడతానికి మేము ఫిక్స్ అయిపోయాం, మేము దానికి ఎప్పుడో రెడీగా ఉన్నాం. మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఈ 4 సంవత్సరాలు మీకు ఎలాగో స్కూళ్ళు, హాస్పిటల్స్ బాగు చేయటం మీ వల్ల కాని పరిస్థితి అది. సో వెళ్ళి అట్లీస్ట్ జైలన్నా బాగు చేయించుకోండి, మిమ్మల్ని తర్వాత తోసేది అక్కడే, బయటికి రాకుండా కుక్కేస్తామని మాట్లాడారు. ఎందుకో మరి మా చంద్రబాబు నాయుడు గారిని అంత మాటలు ఎందుకంటారు నాకు అర్థం కాదు. ఆ మూర్తి లాగానో, మహావంశీ లాగానో, టెక్కట కృష్ణ లాగానో, ఇంకొకడో కామెడీ మంచిగా ఉన్నాడు. వాళ్ళ భజన చేయొచ్చు కదా. దురంధరుడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు, ఆంధ్రప్రదేశ్ అట్టడుగునంటే బైక్ లేపుతున్నాడు, GST -2లో ఉంది వెంకటకృష్ణ, తెలుసుకో. అక్కడితో అయిపోయిందా? కాల. మొన్నటికి మొన్న పొదులు వెళ్ళాడు పొగాకు రైతుల కోసం. ఎంత కుట్ర పన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు పొదిలే వెళ్ళొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్తాడా? అక్కడికి వెళ్ళి పొగాకు రైతుల్ని పరామర్శించి మాట్లాడతాడా? పరామర్శించడం ఎందుకు? వెంటనే లెటర్ రాశాడు మా చంద్రబాబు నాయుడు. ఎవరికి? మళ్ళీ ప్రధానమంత్రి గారికి. మా దగ్గర పొగాకు చాలా రెడీగా ఉంది, 300 మెట్రిక్ టన్నులు కొనాల్సిన దగ్గర మేము 40 మెట్రిక్ టన్నులే కొన్నాము, కాబట్టి మీరు దయచేసి పొగాకు వారికి మద్దతు ధర ఇవ్వండి అని మళ్ళీ లెటర్ రాస్తాడు. మా లెటర్ రాయటం తప్ప? ఆ ప్రజల కోసమే మేము చంద్రబాబు నాయుడు గారు లెటర్ వస్తుంది. ఆ మాత్రం అర్థం చేసుకోరు మీరెవరు? ఆ మాత్రం అర్థం చేసుకోరా? అంటే చాలా మంది అడుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడికి లెటర్ రాయాలని కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఆ సమస్య పైన మాట్లాడాలి కానీ అనిపించదంటే అంతే. మరి ఇప్పుడు ఎవడు చూడకపోతే పిల్లి ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవడు చూడట్లేదు అనుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళకపోయినా చంద్రబాబు పరిస్థితి అదే. ఎవడు చూస్తాడులే, రైతులు వాళ్ళ సావుని తెలియదు. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే అద్భుతమైన సారవంతమైన భూమిని కాంక్రీట్ జంగల్ గా మార్చడానికి సిద్ధపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఎందుకు పట్టించుకుంటాడు? మా చంద్రబాబుకి నాయుడిగా ఎందుకు ఇన్ని కష్టాలు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మామిడి పళ్ళ రైతులంట, రోడ్లు మొత్తం మామిడి పళ్ళు ట్రక్కులు ఉన్నాయి. పాపం చంద్రబాబు నిర్లక్ష్యంతో మామిడి పళ్ళ రైతులు రోడ్ల మీద నిలబడ్డారు. గంగాధర నెల్లూరు మండలంని జైన్ ఫార్మ్ ఫ్రెష్ మ్యాంగో ఫ్యాక్టరీకి మామిడికాయలను అమ్మేందుకు వచ్చిన రైతులు. కానీ వింతగా టోకెన్ పద్ధతి పెట్టిన ఫ్యాక్టరీ యాజమాని వారం రోజులుగా జాతీయ రహదారిపై తిండి తిప్పలు లేకుండా మామిడి పంటతో అన్నదాత నిరీక్షణ కనీసం పట్టించుకొని కూటమి ప్రభుత్వం ఉమ్మడి
చిత్తూరు జిల్లాలో మామిడి దిగుబడి ఈసారి ఎక్కువగా వస్తుందని ముందే తెలిసిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. అన్నదాతల కంటే ఎందుకు చంద్రబాబుకి అంత చిన్న చూపు? చిన్న చూపు కాదు, పెద్ద చూపు. వాళ్ళకి ఏమన్నా సహాయం చేస్తే వాళ్ళు ఎదిగితే తర్వాత మరి మేము తట్టుకోలేము. ఏ రాష్ట్రంలో ఏ ఒక్కడు కూడా ఎదగడానికి వీల్లేదు. మా కమ్యూనిటీ వాళ్ళే ఎదగాలి. అది మా చంద్రబాబు నాయుడు గారి స్లోగన్. ఎందుకంటే మొన్నగా అన్నాడు, తెలిసైనా తెలియకుండా అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎటువంటి పని మనం చేయకూడదు అన్నారు. అంటే ఆయన ఏంటి, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి. అటువంటిప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం కూడా తప్పే. కానీ అతనికి పేదలు చదువుకోవటం ఇష్టం ఉండదు. అందుకే స్కూల్స్ దరిద్రం బస్టు పట్టిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తీసేస్తూ ఉంటారు. మళ్ళీ ఆయన క్లియర్ చెప్తా ఉంటాడు, పిల్లలు చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం చదువు మొద్దబ్బాయిలు అవుతాడంట. మరి వీళ్ళ కొడుకు లోకేష్ ఏ మీడియం చదివాడు అంటే మొద్దబ్బాయి అనొచ్చా? ఇంగ్లీష్ మీడియం చదివాడుగా మొద్దోడు అనొచ్చా లోకేష్? మరి వాళ్ళ మనవాళ్ళు ఏం చదువుకుంటున్నారు? మొద్దోళ్ళు అనొచ్చా వాళ్ళ మనవాళ్ళని? మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇంగ్లీష్ చదువుకుంటే మొద్దబ్బాయిలు అవుతారు. మరి మొద్దబ్బాయిలు నీ కొడుకు ఎందుకు కాలా, నీ మనవాళ్ళు ఎందుకు అవట్లా? వాళ్ళు గారు మనమే అవుతాం మొద్దబ్బాయిలు. మరి మనం ఏంటి, మీరే అవుతారు మా చంద్రబాబు నాయుడు గారు తాలూకు. రైతులకి పంట భూములకి మద్దతు ధర లేదు ఇప్పటిదాకా. బంధు ఇప్పటివరకు వెయ్యడు. సో ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుర్తొస్తారంటే రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు పరిసర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పినప్పుడు మాత్రమే ఆయనకి రైతులు గుర్తొస్తారు. రైతులకు ఇవ్వాల్సిన సంక్షేమం గుర్తొస్తుంది. ఆయన కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాశాననేసి ఒక సాకుతో తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఇది జరుగుతుంది. మీరు ఏమంటారు? దీన్ని మనం హర్షిద్దామా, ఒప్పుకుందామా? ఒప్పుకోనే కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.